హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్ అయితే ఈరోజు కథ చాలా చాలా బాగుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ కారణంగా ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథలో అయితే మధు తన ప్లాన్ మొత్తం ప్రవీణ్కి అయితే చెప్తుంది. ఆ తర్వాత ప్రవీణ్, ఇంతకీ ఆ గవర్నమెంట్ పేపర్స్ని నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు అని అడుగుతూ ఉంటే, అదంతా అవసరం లేదు, ముందు మనం అంతా అనౌన్స్మెంట్ అంతా చేసేసుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే తీసుకుందాం. అయినా మన వెనుక చాలా బిగ్ షాట్స్ ఉన్నారు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతగా ప్రాబ్లం వస్తుందని అనుకుంటే ఈ కంపెనీ యష్ పేరు మీద ఉంది, అదంతా యష్ చూసుకుంటాడు, మనకెందుకు. అయినా నిన్ను సునంద మేడంకి పరిచయం చేస్తాను పద అని చెప్పి సునంద మేడం దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఇక సునందతో నేను ఒక ప్రాజెక్ట్ని రెడీ చేశాను అన్నాను కదా అని అంటుండడంతో చూపించమని అంటుంది. ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా సునంద తనెవరిని పక్కన అని అంటుంటే, తను నా పర్సనల్ మేనేజర్ ప్రవీణ్ అని పరిచయం చేస్తుంది. ఇక సునంద ప్లాన్ మొత్తం విని, ఇంతకీ ఈ ప్లేస్ని రిజిస్ట్రేషన్ పేపర్లు ఎక్కడ అని అడుగుతుంటే, ఇంకా పేపర్లు రాలేదు మేడం అని అంటుంది. దాంతో మరి అలా అయితే రిస్క్ అవ్వదా, నేను ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడంతో, దాంతో ఇక మధు సరే మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సునందకైతే డౌట్ వస్తూ ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు, యష్తో ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని. ఇక యష్ మాత్రం చాలా డల్గా స్కూల్లో ఒక పక్కగా నిలబడి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో ఇక అక్కడికి సింధు అయితే వస్తుంది. ఇక యష్తో నీతో మాట్లాడాలని అంటూ ఉండగా పిల్లలు కూడా పక్కనే ఉంటారు. ఇక పిల్లల్ని క్లాస్కి టైం అవుతుంది వెళ్ళమని చెప్పి నీతో మాట్లాడాలని చెప్పడంతో మాట్లాడని అంటుంటే, యష్ ఆ రోజు నువ్వు నన్ను హాస్పిటల్లో చేర్పించి జాగ్రత్తగా చూసుకున్నావు, నిజంగా నేనంటే నీకెంత ప్రేమో అని అంటుంటే, నేను ఆ ప్లేస్లో ఎవరున్నా అలానే చూసుకునేవాడిని. అయినా నిన్న అసలు ఆ రోజు నువ్వు ఎక్కడున్నావో చూసింది నీ కొడుకు రిషి, నువ్వు ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే రిషికి చెప్పు, అలాగే నీ పైన ప్రేమ నాకెప్పుడో పాత పడిపోయిందని చెప్పి అంటాడు. దాంతో ఆ మాటలకి సింధు బాధపడుతుంది. అలాగే ఇక స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని, యష్ ఈరోజు మేము ఉదయాన్నే గుడికి వెళ్ళాం, స్వామీజీ నీకేదో ప్రమాదం ఉందని చెప్పారు అని అంటుండడంతో, ప్రమాదమా నాకా, అయినా నేను ఎప్పుడో ప్రమాదంలో పడ్డానని అంటాడు. దాంతో ఎప్పుడు అని అడుగుతుంటే, నేను ఎప్పుడో ప్రమాదంలో పడి నా పిల్లల్ని దూరం చేసుకున్నాను, అప్పుడే ప్రమాదంలో పడ్డాను, అయినా మనసుకైనా గాయం ఎవరికి తెలుస్తుంది, మనిషికైతేనా గాయం అని చెప్పడంతో సింధు ఆ మాటలకి బాధపడుతూ పక్కగా నిలబడుతుంది. ఇక యష్ కూడా అక్కడే ఆలోచిస్తూ నిలబడతాడు. ఇక సునంద కాల్ చేయడంతో, నేను ఆఫీస్కి రాలేను, ఏవైనా మా వదినే చూసుకుంటుందని అంటాడు. సునంద అలా కాదు, ప్రాజెక్ట్ గురించి నాకు చాలా డౌట్లు ఉన్నాయి, నువ్వెక్కడున్నావో చెప్పు నేనే వస్తానని చెప్పడంతో స్కూల్ అడ్రస్ అయితే చెప్తాడు. ఇక సునంద అక్కడికి వచ్చి, యష్ నువ్వు ఎలాగైనా ఆఫీస్కి ఒకసారి రావాలి అని అంటుంది. దాంతో ఇక లేదు, నా మనసు బాలేదని చెప్పాను కదా మేడం అని అంటుండడంతో, మీ వదిన మధు చూపించే ప్రాజెక్ట్ కరెక్ట్గా లేదు యష్, దాని గురించి ఒకసారి నీతో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి అని అంటుండడంతో, మేడం ఏదేమైనా మా వదినే చూసుకుంటుంది, ఏ ప్రాబ్లం వచ్చినా నేనైతే ఇప్పుడు ఏం పట్టించుకోలేను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటాడు. ఇక సునంద అది కాదు యష్, చెప్తుంటే అర్థం చేసుకోవేంటి, ఆ ప్రాజెక్టు అసలు నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది, నువ్వు కూడా ఒకసారి చూసి చెక్ చేస్తే బాగుంటుందని చెప్పడంతో, యష్ నేను ఏం చేయలేను మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోతావంటే నేను మాట్లాడుతుంటే అని సునంద చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సునంద పక్కగా నిలబడి ఉన్న ఇక సింధుని చూసి, సింధు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా, చూడు యష్ ఎలా మాట్లాడాడో, నువ్వు మా మాటలన్నీ వినే ఉంటావు కదా, అయినా తన వదిన మధు చూపించే ప్రాజెక్ట్ నాకు కరెక్ట్గా అనిపించడం లేదు సింధు, అయినా నువ్వు యష్ ఎంతో కష్టపడి ఆ కంపెనీని అంత పై స్థాయికి తీసుకొచ్చారు, ఒకవేళ యష్ లేకపోయినా నువ్వు ఉండున్నా నాకు అంత ప్రాబ్లం అనిపించేది కాదు, బాగుండేది, కానీ ఇప్పుడు ఆ మధు చేసే పనులు నాకేం నచ్చడం లేదు, కనీసం నువ్వన్న యష్కి చెప్పు సింధు, తను కనుక రాకపోతే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది కంపెనీ, నేనేమో నన్ను కంపెనీకి రాకుండా చేశారు, నువ్వు భార్యగా మీరిద్దరూ దూరంగా ఉన్నా నీ భర్త ఓడిపోకూడదు కదా, తన కంపెనీ నష్టాల్లోకి రాకూడదు కదా, నువ్వే ఎలాగైనా ఒప్పించాలని చెప్పడంతో సింధు సరే మేడం నేను ఒప్పిస్తానని అంటుంది. మరి నువ్వెలా ఉన్నావు అని అంటుంటే, నా పిల్లలు నా దగ్గరకు వచ్చారు, నేను హ్యాపీగా ఉన్నాను మేడం అని చెప్పి మాట్లాడుతుంది. ఆ తర్వాత సరే నువ్వు ఎలాగైనా యష్ వచ్చేటట్టు చేయని సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత సింధు ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక సీన్ కట్ చేస్తే ఇంటికొచ్చిన యష్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్నొచ్చి "ఎందుకురా అలా ఉన్నావు" అని అంటుంటే, "ఎంతో ప్రేమించిన సింధుని దూరం చేసుకున్నాను. ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న పిల్లల్ని దూరం చేసుకున్నాను" అని అంటుండడంతో, ఎవరు దూరం అయ్యార్రా? నువ్వు దూరం చేసుకున్నావు వాళ్ళని. సింధు పిల్లలు నీకెక్కడ దూరమయ్యారు అని అంటుండడంతో, ఇక తన నాన్న మాట వినకుండా ఇక పైకైతే వెళ్తాడు. ఇక చందు "రేయ్ యష్" అని అంటుండడంతో, ఇక పిల్లలైతే అక్కడికొస్తారు. ఇక వాళ్ళ తాతయ్య చూసి "ఏంటమ్మా ఈ టైంలో ఇక్కడికొచ్చారు" అని అంటుండడంతో, నాన్న కోసమని చెప్తారు. పై స్టైల్‌లో ఉన్నారు వెళ్ళమని చెప్పడంతో, పిల్లలిద్దరూ "నాన్న భోజనం చేశావా" అని అడుగుతూ ఉంటే, చేశానని అంటాడు. ఇక రిషి "అబద్ధం చెప్తున్నావు కదా నాన్న, నీ మొఖం చూడు ఎలా ఉందో నీరసంగా. అయినా నువ్వు మాకెన్ని సార్లు మాకు భోజనం తినిపించావు. నీకోసం ఈరోజు మేం భోజనం తీసుకొచ్చామని యష్‌కి పిల్లలిద్దరూ ఇక భోజనం తినిపిస్తూ ఉంటే, యష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరు పిల్లల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే యష్ ఆఫీస్‌కైతే వెళ్తాడు. ఇక సింధు ఎంతో ప్రేమగా బొకేనైతే పంపిస్తుంది. ఇక ఆ బొకేని చూసి యష్ కూడా చాలా హ్యాపీగా ఆ బొకేని దగ్గరగా తీసుకొని ముద్దయితే పెడతాడు. ఇక సింధు ఈ పాటికే బొకే చేరి ఉంటుందని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక పిల్లల చేత భోజనం పంపించిన సింధు పిల్లలే యష్ ఆఫీస్‌కి వెళ్ళాలని చెప్పడంతో, ఇక పిల్లల మాట కాదనకూడదని యష్ అయితే ఆఫీస్‌కి వెళ్తాడు. అలా తన భర్తని ఆఫీస్‌కైతే పంపిస్తుంది ఎంతో తెలివిగా సింధు. ఇక సింధుని మనసులో పెట్టుకొని కూడా యష్ అయితే ఆ ప్రేమని బయటికి చూపించకుండా అయితే ఉంటాడు. చూద్దాం ఫ్రెండ్స్, ఇలాగైనా వాళ్ళిద్దరూ పిల్లల కారణంగా దగ్గరవుతారేమో. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.